సూపర్ సిక్స్ అమలు చేసాము. సంక్షేమ పథకాలు ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేస్తామో వాటిని అమలు చేసుకుంటూ వస్తున్నాం అనేది వారు చెప్తున్నమాట. దానికోసమే మెజారిటీ నిధులన్నీ కూడా వెళ్తున్న మాట కూడా వాస్తవం. తల్లికి వందనం దాదాపుగా 60 లక్షల మంది పైనంత మందికి ఇచ్చారనేది కూడా లెక్కలు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు అది అమలు చేయడం జరిగింది. రైతులకి మొన్న వాళ్ళ అకౌంట్లో కూడా నిధులు వేయడం జరిగింది. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు పదే చెప్తున్నారు. ఏడాది పాల మీద మీరేం చెప్తారు? 7.5 పాల మీద అంటే మీరు చెప్పిన ప్రతి దాంట్లో ఒక చిన్న కరెక్షన్ ఉంది. ఈయన ఏదైతే రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పారు. అంటే 2024, 25, 25, 26 ఈ టైంకి 40,000 రూపాయలు రావాలి. మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ 40,000 రూపాయలకి గాను ఆయన వేసింది ఎంతండి? 5,000 వేసారు. 35,000 ఎగ్గొట్టి 5,000 వేసి అయిపోయింది హామీ. అంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూడండి, 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పాం. 12,500, 13,500 చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చాం. ఇస్తామన్నది కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇచ్చిన నిధులే ఇచ్చారు కదా సగం. సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చిన దాంతో పాటు ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ కలిపి ఇవ్వాల్సింది మేము ఇచ్చాం. ఈ ప్రభుత్వం పోయిన సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏమైంది? మరి పోయిన సంవత్సరం ఏమైంది? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు 20,000 ఎగ్గొట్టారు. ఈ టైంకి 40,000 ఇవ్వాలి. 40,000కి 5,000 ఇచ్చి మేము పథకం అయిపోయిందంటే ఇప్పుడు ఉచిత సిలిండర్లు పోయిన సంవత్సరం 3, ఈ సంవత్సరం 3, 6 సిలిండర్లు ఇవ్వాలి. ఎన్ని ఇచ్చారు? ఇప్పుడు 1 సిలిండర్ ఇచ్చారు. అయిపోయిందండి. తర్వాత ఇప్పుడు సూపర్ సిక్స్ మీరు ఒకసారి వాళ్ళ తీసుకున్న మేనిఫెస్టో చూద్దాం. 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఏమైంది? 1,500 రూపాయలు ఏమైంది? ప్రతి ఆడబిడ్డకి కూడా 18 సంవత్సరాలు దాటితే నెలకు 15,000. అంటే 2 సంవత్సరాలకి కలిపి ఎంత ఇవ్వాలి? 1,500 అంటే నెలకి 1,500 అంటే నీకు 12 నెలలకి కలిపి సుమారుగా 18,000 అవుతుందా? 18,000 అవుతుంది. 2 సంవత్సరాలకి కలిపి 36,000 ఇవ్వాలి. ఏమైంది? నిరుద్యోగ వృత్తి సంవత్సరానికి నెలకి 3,000, సంవత్సరానికి 36,000, 2 సంవత్సరాలకి 72,000. ఏమైంది? నిరుద్యోగ వృత్తి ఇవ్వలే, 1,500 రూపాయలు ఇవ్వలేదు. ఇక్కడ అమ్మఒడిలో కటింగ్స్, తల్లికి వందనంలో కటింగ్స్. 6 సిలిండర్లు ఇవ్వాల్సింది 1 సిలిండరే ఇచ్చారు. 40,000 రూపాయలు ఇవ్వాల్సింది 5,000 ఇచ్చారు. సూపర్ హిట్ అంటే మరి ఇవన్నిటినీ కూడా అసెంబ్లీలో అడిగే అవకాశం ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండా ఉన్న 11 మంది కూడా బాయ్కాట్ చేయడం అంటే దాని ఉద్దేశం ఏంటి సార్? అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి ఉంటే దీన్ని నిలదీసే అవకాశం ఉండేదిగా. ప్రతిపక్షం కావాలని ఆయన హైకోర్టుకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? అసలు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని గౌరవిస్తూ ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఉంటే సరిపోయేదిగా. అంటే అసెంబ్లీలో మాట్లాడాలి అంటే కొంత సమయం, ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సినటువంటి టైం అంటూ ఉంటుంది. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. నీకు అందరు శాసనసభ్యులకి ఇచ్చినట్టు అసెంబ్లీలో 5 నిమిషాలు ఇస్తాను, 10 నిమిషాలు ఇస్తానంటే అక్కడికి వెళ్ళి మనం వాయిస్ వినిపించగలిగేది కూడా ఏముండదు. ఆ మాత్రం దానికి మనం వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ 5 నిమిషాలు 10 నిమిషాలే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అసెంబ్లీ బయట ఇచ్చినా కూడా మీరు అనుకున్న మైలేజ్ అయితే వచ్చేదిగా. ప్రజా సమస్యల మీద అది చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ పార్టీకి ఉన్నటువంటి ఒక ఆర్ట్. అది ఏంటంటే మేము అసెంబ్లీలో మేము కూడా కూర్చున్నాం, రావడం పొడియం దగ్గర గొడవ చేయడం, వెళ్ళిపోవడం, మేము ఏదో చేసేసామని చెప్పుకోవడం, అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయి బయటకు కూర్చొని టీలు తాక్కొని క్యాబిన్లోనే కబుర్లు ఆడుకునే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి అలా ఇప్పుడు అదే కదా మా నాయకుడికి ఫాల్స్గా ఇది చేసేది కానీ, లేదంటే అక్కడ ఫేక్ ఇది కానీ తెలియదు. అంటే అసెంబ్లీకి వెళ్ళకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ ఏ విధంగా చూస్తాం సార్? అసలు అంటే మేము అదే అడుగుతున్నాం. అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్తాం, మాకు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎందుకంటే ఇంకో పార్టీ లేదు, ఉన్నదంతా కూటమి ప్రభుత్వం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు మీకేంటి భయం? మీకు టైం ఇవ్వడానికి ఏంటి భయం అని అడుగుతున్నాను. వాళ్ళు ప్రతిపక్ష హోదా ఇచ్చి మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడానికి మీరు ఏ తప్పు చేయలేదు, అన్ని సూపర్ హిట్ అన్నప్పుడు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు మేము మాట్లాడుతామంటే అంత భయపడుతున్నారు? ప్రతిపక్ష హోదా ఇవ్వండి. ఆ రోజు మేము అసెంబ్లీలో ఏం మాట్లాడాలో ప్రజల తరపు పోరాటం. నేను వెళ్ళి స్పీకర్కి ధన్యవాదాలు చెప్పేసరికి 2 నిమిషాలు పోతుంది. ఇంకొన్న 3 నిమిషాలు 4 నిమిషాలు ఏం మాట్లాడతాం? ప్రతిపక్ష హోదా ఇవ్వండి,
మాట్లాడేటువంటి అవకాశం కల్పించండి. అప్పుడు మీరు చేసినటువంటి తప్పులన్నింటినీ వివరంగా మేము చెప్పడానికి అవుతుంది. ఇప్పుడు వెళ్ళి చెప్తాం, ఏదో మాట్లాడతాం, పలానా దగ్గర అన్యాయం జరిగింది అంటే ఎక్కడ జరిగింది చెప్పంటాం. మనం వివరాలు చదవడానికి పావు గంట అయినా పడుతుందిగా. పలానా రోజు పలానా దగ్గర ఈ బిల్లు ఇలా చేశారు, ఇది ఇక్కడ ఇలా అయింది, ఇక్కడ ఈ తప్పు జరిగిందని చెప్పాలి. నీ సమయం అయిపోయింది, బెల్లగొట్టి కూర్చో అంటారు. దానివల్ల ఎందుకు? ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు, అసెంబ్లీ గమనించాలి కదా ఖచ్చితంగా. ఏం జరుగుతుంది, ఏ విధంగా మైక్ కట్ చేశారనేది కూడా ప్రజలకైతే గమనిస్తారు కదా సార్. గమనిస్తారండి. ప్రజలు గమనించినప్పటికీ కూడా పూర్తిగా ఇప్పుడు వెళ్ళి ఏదో పబ్లిసిటీ కోసం వెళ్ళడం అనేటువంటిది వద్దు. మనకంటూ ఒక హోదా ఉంటే, అంటే హోదా అయింది సార్, మనం హోదా కూడా ఏదో మనకి ఏదో అక్కడ పెద్ద గొప్పలా మనం అడగట్లేదు. మనం అడుగుతున్నది సమయం. ఆ సమయం అనుకుంటే మనం వెళ్ళి మాట్లాడవచ్చు. మనం మాట్లాడితే మధ్యలో ఎవరో ఇప్పుడు ఉన్న 5 నిమిషాల్లో మాట్లాడుతుంటే మధ్యలో ఎవరో లెగిస్తారు అటు నుంచి, వాళ్ళు సహా మాట్లాడతారు. వాళ్ళు చెప్పిన దానికి మనం కౌంటర్ ఇచ్చుకునేసరికి టైం అయిపోతుంది ఇక్కడ. ఇవన్నీ కూడా ఉంటాయి కొంత. ఎందుకంటే మరి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి మరి కూర్చొని మరి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు. ప్రస్తుతానికైతే ఇదే మెయిన్ ఇష్యూ. మనం అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి అంటే అక్కడికి మనకు కావాల్సిన సమయం. మరి మండలికి ఎందుకు వెళ్తున్నాం? మండలికి ఎందుకు వెళ్తున్నాం? మనం అసెంబ్లీకి వెళ్ళట్లేదు, కౌన్సిల్కి వెళ్తున్నాం కదా. ఎందుకంటే అక్కడ మనకి స్ట్రెంత్ ఉంది, మనకు కావాల్సిన టైం మనకుంది, మనం మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి వెళ్తున్నాం. అక్కడ మనం మాట్లాడాల్సిందంతా కూడా మనం వినిపిస్తున్నాం. ఏడాదిన్నర పాలన రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. అక్రమ కేసులు బనాయిస్తున్నారు, కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ టార్గెట్గా తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఎలా ఉంది సార్, రెడ్ బుక్ పాలన నడుస్తుందా లేదా ఏంటి? అది ఓపెన్గా కనబడుతుంది కదండి, ఓపెన్గా కనబడుతుంది కదా. అంటే నాకు నా ఫోన్లో ఉంటాయి, ఆ ఫోన్ కూడా నేను తీసుకురాలేదు. కానీ ఎంత ఓపెన్గా ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళు తీసుకెళ్ళి 20-30 పోలీస్ స్టేషన్లు తిప్పడమా, మీరు జిల్లాలు తిప్పడమా? 19-24 మధ్యలో మీరు కూడా సోషల్ మీడియాలో పెట్టినందుకు కేసులు పెట్టారుగా తెలుగుదేశం పార్టీ మీద. పెట్టినా అది చాలా మరీ కుటుంబ పరంగా ఆడవాళ్ళ మీదకి వెళ్తే తప్ప అంత సీరియస్గా ఎక్కడా కూడా తీసుకున్నటువంటి పరిస్థితులు లేవు. మరీ కుటుంబాల్ని, ఇంట్లో ఆడవాళ్ళని కూడా వ్యంగ్యంగా వల్గర్గా చేస్తే తప్ప అటువంటి వాళ్ళకి కొంత భయం ఉండాలి అని చెప్పి, కానీ వాళ్ళని కూడా ఎంత హింసించినటువంటి పరిస్థితులు లేదు. ఈ రోజు వాళ్ళకి ఒక కేసు పెట్టి ఒక భయం చెప్పి పంపించడమే తప్ప వాళ్ళని ఎప్పుడు కూడా లోపల పెట్టి లాఠీలతో కొట్టి 10-12 స్టేషన్లు తిప్పేటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా లేవు. మీరు ఒకసారి అది కూడా ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా చాలా కొన్ని కేసెస్, చాలా ఫ్యూ కేసెస్లో అది కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ విషయాల మీద వల్గర్గా పోస్టులు పెట్టి మార్ఫింగ్లు చేసి పెట్టినటువంటి వాటి మీద కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ఆలోచన తీసుకున్నారు. నాడు వైఎస్ఆర్సీపీ ఏదైతే కొంతమంది నాయకుల మీద అక్రమ కేసులు బనాయించిందో ఇప్పుడు కూడా అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం కూడా అలాగే చేస్తుంది అంటున్నారు. ఆ రోజు మీరు కూడా అచ్చెన్నాయుడు మీద కేసు పెట్టడం జరిగింది, అదేవిధంగా ధూళిపాల నరేంద్ర మీద కేసు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా ఆ లైన్లో చూసుకుంటే అలాంటి కేసులన్నీ నడిచి అక్రమంగా కేసులు బనాయించారని వాళ్ళు చెప్పారు ఆ రోజు. ఈరోజు మీరేమో రెడ్ బుక్ పాలన అంటున్నారు. అక్రమంగా కేసులు అనేటువంటిది ఏ రోజు కూడా లేదు. మీరు చూడండి, అసెంబ్లీ సాక్షిగా ఎక్కడెక్కడైతే అవినీతి జరిగిందో వాటన్నిటిని చాలా క్లియర్గా పిన్ టు పిన్ ప్రతిదీ కూడా అసెంబ్లీ సాక్షిగా బయటను మాట్లాడి వివరాలు తెలియజేసిన తర్వాతే వాళ్ళ మీద కేసులు పెట్టడం కూడా జరిగింది. మీరు చూస్తే చాలా మటుకు ఎక్కడ కూడా అక్రమంగా వాళ్ళు చెయ్యని తప్పులకి వాళ్ళు లోపల పెట్టి చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారితో సహా ప్రతి ఒక్కరి మీద కూడా పెట్టినారంటే అక్కడ జరిగినటువంటి పొరపాట్లు ఉన్న తర్వాతే అవన్నీ కూడా సమీక్షించి 1-2 సార్లు తప్పు జరిగింది అనుకుంటేనే, తప్పు జరిగితే ఎవరి మీదైనా మనం యాక్షన్ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడం జరిగింది. మీ డిజిటల్ బుక్ ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి గారు నేను ఏదో అందరూ మీటింగ్ పెట్టారు, నియోజకవర్గ సమన్వయకర్తలు అందరితో డిజిటల్ బుక్ ఒకటి ఓపెన్ చేస్తున్నామని చెప్పారు. రెడ్ బుక్ ఆపోజిట్ అది ఏంటి సార్? ఇది రెడ్ బుక్ ఆపోజిట్ అని అనుకోండి. రెడ్ బుక్ అనేటువంటిది పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వీళ్ళందరినీ కూడా ఒక రకంగా వాళ్ళందరినీ హింసించేటువంటి ఒక కార్యక్రమం. అదొక సైకో ఆనందం లాంటి బుక్ అది. డిజిటల్ బుక్ అనేటువంటిది అలాంటిది కాదు. డిజిటల్ బుక్లో ఎప్పుడైనా ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్రమైనటువంటి కేసులు బనాయించి ఇస్తే వాళ్ళ బాధని హైకమాండ్కి తెలియజేసుకునేటువంటి విధంగా ఒక యాప్ క్రియేట్ చేయడం జరిగింది. అందులోని నాకు పలానా అన్యాయం జరిగింది,
పూర్తిగా ఇది నన్ను ఈ రకంగా దెబ్బతీశారు, ఈ రకంగా నన్ను కూలగొట్టారు, లేదంటే ఈ రకంగా నా ఇల్లు కూలగొట్టారు, నా మీద అక్రమ కేసులు బలాయించారంటే విత్ వివరాలతో పాటు సాక్ష్యాలతో పాటు అందులో పెడితే రేపు మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరైతే అధికారులు తప్పు చేశారో మళ్ళీ వాటిని రీఎంక్వైరీ చేసి కార్యకర్తలకు న్యాయం జరిగేటువంటి విధంగా, తప్పు చేసినటువంటి అధికారులు శిక్ష పడేటువంటి విధంగా. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వాళ్ళని పిలిపిస్తాను, రిటైర్ అయిపోయినా సరే నేను వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటాం. అధికారులను పరోక్షంగా బెదిరించినట్టయినా సరే ఇది తప్పు చేస్తున్నారంటే వాళ్ళు బెదిరింపు కింద ఫీల్ అవ్వాలి. కరెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఫీల్ అవ్వాలి అధికారులు? నేను కేసు పెడతాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వాళ్ళని నేను హింసిస్తాను అంటే వాళ్ళ అధికారులు ఎందుకు అవుతారండి? అలా చేసిన వాళ్ళందరూ టీడీపీ కండువాలు కప్పుకోమనండి. వాళ్ళు ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అన్నప్పుడు ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా పనిచేయాలి, అందరికీ సమానంగా పనిచేయాలి. నీకొక రూల్ నాకొక రూల్ అంటే అలా అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా స్పీచ్లో మాట్లాడుతూ మాట తగిలితే దాన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు. వాటి చవడాలు తీస్తాను, చెప్పు తీసుకు కొడతాను, తోలు తీస్తాను, తోకలు కత్తిరిస్తాను, బొక్కలో పడేస్తాను. ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అండి, ఒక్కొక్కరిని బొక్కలో పడేస్తాను, అదేం మాట? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాట అది. రైతులు పార్టీ రైతులు యూరియా కోసం వాళ్ళు రోడ్డు ఎక్కితే ఎవరైనా మళ్ళీ యూరియా రోడ్డు బొక్కలో పడేస్తారు. అంటే రైతులను బెదిరించడం కాదా? అంటే ఇంకా ఎవరు నోరెప్పకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి కష్టం కోసం రోడ్డుకి ఎక్కకూడదు. మరి మీరు మీకు ఒక న్యాయం, ఇంకొక న్యాయం. మరి అదేంటో నాకు అర్థం కావట్లేదు. కేవలం నిజంగా ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైతే ఉద్దేశించి అంటున్నారంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆయన ఉద్యోగం ఆయన చేసుకుని ఒక ఉద్యోగిగా చేయకుండా ఒక టీడీపీ పార్టీ కార్యకర్తలాగా మారి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళ కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు తప్ప అందరినీ ఉద్దేశించడం కాదు.